హాయ్ అండి. వెల్కమ్ టు మైక్ టీవీ డిజిటల్. నేను సతీష్ అట్ల. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాం. సో, మా ఛానల్‌ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏ టాపిక్స్ పరంగా ఎట్లా ఉంటే బాగుంటదనేది కూడా దానికి సంబంధించి కూడా మీరు కింద కామెంట్‌లో చెప్పొచ్చు. సో, రైల్వే వ్యవస్థకు సంబంధించి ఒక్కసారి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఎవరైతే యూపీఎస్‌సి గాని, అట్లాగే గ్రూప్స్ టీఎస్‌పీఎస్‌సి, ఏపీపీఎస్‌సి ఇతరత్ర కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇది చాలా యూజ్ అవుతది. ఎస్సే రైటింగ్ గాని, ఇంకా కరెంట్ అఫైర్స్ సంబంధించి గాని ఇట్లా రకరకాలుగా మీకు ప్రతి దాంట్లో గూడా క్విజ్ రకంగా గూడా ఇది యూజ్ అవుతది. ఇక దేశ సమైక్యత, సమగ్రతను చాటే వ్యవస్థల్లో భారతీయ రైల్వేకు ప్రముఖ స్థానం ఉంది. బ్రిటిష్ హయాంలో దేశంలో వెళ్ళనున్న రైల్వే అట్లాగే భారతీయుల్లో జాతీయతా భావాలను పెంపొందించడంలో ఇది సహాయపడిందని చెప్పొచ్చు. అయితే స్వాతంత్ర్య అనంతరం రవాణా, ఆర్థిక రంగాలకు సంబంధించి ఆసరాగా నిలిచింది. ఇటీవలి కాలంలో ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని వేగంగా పరుగులు తీస్తోంది. భారతీయ రైల్వే ప్రస్థానం ఆవిరి ఇంజిన్ల నుంచి నేటి వందే భారత్ రైళ్ల వరకు జరిగినటువంటి ప్రగతిని అభ్యర్థులు తెలుసుకోవాలి. సువిశాల దేశంలో రైల్వే రంగం స్వరూపం, పనితీరుతో పాటు ప్రస్తుతం నడుస్తున్నటువంటి రకరకాల రైళ్లు, అందులో వేగంగా నడిచేవి, వాటి ప్రయాణ మార్గాల గురించి, అట్లాగే రైల్వే జోన్లు, వాటి ప్రధాన కార్యాలయాలు, అట్లాగే టికెట్ల విధానము, అట్లాగే మన దేశంలో ఏ రైళ్లున్నాయి, అవి ఎంత స్పీడ్‌లో ప్రయాణిస్తున్నాయి, ఎక్కడ ఏ రాష్ట్రాలలో ఉన్నాయి, ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రంలోకి వెళ్తూ ఉంటాయి. ఇట్లా దానికి సంబంధించి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. ఆ! రైల్వే రవాణా మన దేశ రవాణా రంగంలో రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అతిపెద్ద రైల్వే వ్యవస్థను కలిగి ఉన్నటువంటి దేశంగా మనము ప్రపంచంలోనే రెండో స్థానాన్ని కలిగి ఉన్నాం. ఆసియాలో అయితే మొదటి స్థానాన్ని భారత్ దక్కించుకొనుంది. ఇక ప్రయాణికులతో పాటు సరకు రవాణాలోనూ రైల్వేలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. అవి ఏవైనా ఇంపోర్ట్ కావచ్చు, ఎక్స్‌పోర్ట్ కావచ్చు, దానికి సంబంధించి ప్రధాన పాత్రను పోషిస్తా ఉన్నాయి. ఇక దూర ప్రాంత ప్రయాణానికి, రవాణాకు రహదారుల కన్నా రైల్వేలు సౌకర్యంగా ఉంటాయి. దేశం నలుమూలల నుంచి ప్రజలను అనుసంధానం చేస్తూ, అట్లాగే వ్యాపార, పర్యాటక, తీర్థయాత్ర, విద్యా సంబంధ కార్యకలాపాల నిర్వహణను రైల్వే సులభతరం చేస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి రైల్వేకి సంబంధించి ఒక్కసారి చరిత్ర చూద్దామండి. దానికి సంబంధించి దేశంలో తొలి ఆవిరి ఇంజిన్ రైలు 1853 ఏప్రిల్ 16న బొంబాయి నుంచి తానే మధ్య 34 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇక ఈ మార్గాన్ని నిర్మించాలనే ఆలోచన బొంబాయి ప్రభుత్వ చీఫ్ ఇంజినీర్ జార్జ్ క్లార్క్ తినే 1843లో ఈ ఆలోచన వచ్చింది. 1853లో ప్రారంభించిన రైల్వే మార్గంలో 400 మంది అతిథులతో 14 బోగీల రైలును నడపడం జరిగింది. ఇక మొదటి ప్రయాణికుల వాణిజ్య రైలు 1854 ఆగస్టు 15న 24 మైళ్ళ దూరం ఉన్న హుగ్లీ, హౌరా మధ్య ప్రారంభమైంది. ఒక మైల్‌కి 16 కిలోమీటర్లు. అట్లా 24 మైళ్ళ దూరం ఈ ఆహ్, హుగ్లీ, హౌరా మధ్య ప్రారంభమైంది. ఈ వాణిజ్య రైలుకు సంబంధించి 1854 ఆగస్టు 15న. ఇట్లా దీనికి సంబంధించి మిమ్మల్ని డేట్స్ గాని, ఇయర్స్ గాని, అట్లాగే ఏ ప్రాంతాల మధ్య ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ఏ ప్రాంతంలో అన్నట్లుగా డేట్ ఏంటిది అని చెప్పేసేసి, ఎక్కడి నుంచి ఎక్కడికి అని కూడా మిమ్మల్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అడగడానికి కూడా అవకాశం ఉంది. సో, ఇట్లాంటివి క్లుప్తంగా క్లియర్‌గా చదువుకునే ప్రయత్నం చేయండి. చాలా ఉపయోగపడుతది. ఇక దేశంలో తూర్పు ప్రాంతంలో ఈస్ట్ ఇండియన్ రైల్వే సెక్షన్ ద్వారా రైలు ప్రయాణం జరిగింది. దక్షిణాన మొదటి రైలొచ్చేసి 1856 జూలైలో మద్రాసు రైల్వే కంపెనీ ఆహ్, వ్యాసర్పది నుంచి ఆర్కాట్ మధ్య నడిచింది. 1859 మార్చి 3న అలహాబాద్ నుంచి కాన్పూర్ మధ్య 69 మైళ్ళ దూరం మేరకు రైలు ప్రయాణించింది. ఇక 1880 నాటికి 9,000 మైళ్ళ పొడవైన రైలు మార్గాలు దేశంలో ఏర్పడడం జరిగింది. ప్రస్తుతం 68,043 కిలోమీటర్ల పొడవైన మార్గాలు, రైల్వే మార్గాలున్నాయి. అట్లాగే 7,308 స్టేషన్లు. ఇక్కడ చూడండి, మీకు 68,043 కిలోమీటర్ల పొడవైన మార్గాలు, రైల్వే మార్గాలున్నాయి ప్రస్తుతము. అట్లాగే 7,308 స్టేషన్లున్నాయి. సువిశాలమైన వలయంగా విస్తరించాయి. ఇక 13,215 ఇంజన్లు, 74,744 ప్రయాణ బోగీలు, 10,103 ఇతర బోగీలు సహా 3,18,896 వ్యాగన్లతో భారతీయ రైల్వేలు పటిష్టంగా ఉన్నాయని చెప్పి దీనికి సంబంధించినటువంటి రైల్వే చరిత్ర
తెలుసుకోవడం జరిగింది. ఇక రైలు వేగం దానికి సంబంధించి ఒక్కసారి చూద్దామండి. రైలు వేగానికి సంబంధించి సాధారణ వేగం గంటకు 160 కిలోమీటర్ల లోపు ఉంటది. యాక్చువల్‌గా మనకు వందే భారత్‌కు సంబంధించి గూడా దాని రైల్వే స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటది. కాకపోతే మన పట్టాలనేవి వాటిని అది తట్టుకోలేదు కాబట్టి ఎంత మేరకైతే ప్రస్తుతానికి ఉందో అంత మేరకు రైల్వే వందే భారత్ రైలు అనేది దాని మీద నడవడం అనేది ఆ స్పీడ్ మీద అనేది నడుస్తా ఉంది. అంటే 140 నుంచి 160 వరకి దాన్ని ఉపయోగిస్తున్నట్టున్నారు. ఎందుకంటే సాధారణ వేగం అది. సో, ఇక రైలు వేగం సంబంధించి సాధారణ వేగం గంటకు 160 కిలోమీటర్ల లోపుంది. అట్లాగే సెమీ హై వేగం వచ్చేసి గంటకు 160 నుంచి 200 కిలోమీటర్ల వరకు ఉంది. ఇక అధిక వేగం వచ్చేసి హై స్పీడ్ వచ్చేసి గంటకు 200 కిలోమీటర్ల పైన ఉంది. ఇక ప్రతిపాదన వచ్చేసి బుల్లెట్ రైలు వేగం గంటకు 320 కిలోమీటర్లు ఉంది. దీని ప్రతిపాదన ఉందండి ప్రస్తుతానికి. ఇక ప్రస్తుతం అత్యంత అధిక వేగంతో నడుస్తున్నటువంటి రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఇది గంటకు 180 కిలోమీటర్లు వేగంతో నడుస్తా ఉంది. సో, ఇక అత్యంత అధిక వేగంతో నడుస్తున్నటువంటి రెండో రైలు వచ్చేసి గతిమాన్ ఎక్స్‌ప్రెస్ 160 కిలోమీటర్ల వేగం. ఇది న్యూఢిల్లీ నుంచి ఆగ్రా మధ్యలో నడుస్తదండి. ఇక రైల్వే జోన్‌లకు సంబంధించి చూద్దాం ఒక్కసారి. రైల్వే జోన్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంది అనేది దానికి సంబంధించి ఇక్కడ మీరు చూస్తున్నారా? 1853లోని తొలి ఆవిరి ఇంజిన్ రైలు మొదట్లో నడిపించిన అది ఇంజిన్ రైలు ఇది. దానికి సంబంధించి ఇమేజ్. ఇక రైల్వే జోన్‌లకు సంబంధించి చూద్దాం. పరిపాలన సౌలభ్యం కోసం మొత్తం రైల్వే వ్యవస్థను 17 జోన్‌లు ఉంటాయండి. 17 జోన్‌లుగా విభజించడం జరిగింది. తెలుగు రాష్ట్రాలకు వచ్చేసి సంబంధించి 1966 అక్టోబర్ 2న సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటవ్వడం అనేది జరిగింది. మన సికింద్రాబాద్ రైల్వే జోన్ ఎప్పుడు ఏర్పాటైందంటే 1966 అక్టోబర్ 2న ఏర్పాటవ్వడం జరిగింది. అదే రోజు గాంధీ జయంతి కూడా. సో, దక్షిణ రైల్వేలోని విజయవాడ డివిజన్‌ను, కేంద్ర రైల్వేలోని సోలాపూర్, సికింద్రాబాద్ డివిజన్‌లను విడదీసి దక్షిణ మధ్య రైల్వేగా ఏర్పాటు చేయడం జరిగింది. 1977 మళ్ళీ అక్టోబర్ 2 నుంచి దక్షిణ రైల్వేలోని గుంతకల్లు డివిజన్‌ను కూడా ఇందులో కలపడం జరిగింది. అట్లాగే 1978లో సికింద్రాబాదు, హైదరాబాద్ డివిజన్‌లుగా విభజించారు. అట్లాగే 2003 ఏప్రిల్‌లో గుంటూరు డివిజను ఏర్పాటవ్వడం జరిగింది. ఇక పరిశోధన, అభివృద్ధికి సంబంధించి ఒక్కసారి చూద్దాం. భారతీయ రైల్వేల పరిశోధన అభివృద్ధి విభాగం రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఆర్‌డీఎస్ఓ ఈ పేరుతో లక్నోలో ఉంది. దీనికి సంబంధించి రైల్వే రంగ సంబంధిత సాంకేతిక అంశాల్లో ఈ సంస్థ సలహాదారుగా వ్యవహరిస్తుంది. అట్లాగే రైల్వే తయారీ, డిజైన్‌తో ముడిపడి ఉన్నటువంటి ఇతర సంస్థలకు ఇది సంప్రదింపు సేవలను అందిస్తూ ఉంటది. ఇక కోవిడ్ సమయంలో మహమ్మారి వ్యాప్తి నిరోధం కోసం సిఎస్ఐఆర్, సిఎస్ఐఓల సహకారంతో ఏసీ బోగీల యువి, సి ఆధారిత వైరస్ సూక్ష్మజీవ నిరోధక వ్యవస్థను ఆర్‌డీఎస్ఓ రూపొందించి అందజేయడం అనేది జరిగింది. అలాగే ద్విచక్ర, చతుశ్చక్ర, తేలికపాటి భారీ వాహనాలకు ఎక్కించడం, దింపడం లాంటి సదుపాయాలతో 18 టన్నుల అత్యధిక బరువు మోయగల 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రవాణా కోచ్‌లను కూడా ఇది రూపొందించింది. ఇక రైల్వే ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక్కసారి చూస్తే అండి, రైల్వే ఆర్థిక వ్యవస్థ రైల్వే బడ్జెట్ కేంద్ర బడ్జెట్‌లో భాగమే అయినప్పటికీ 1924 నాటి తీర్మానం మేరకు అక్వర్త్ కమిటీ సిఫార్సుల ప్రకారం 1924-25 ఆర్థిక సంవత్సరం నుంచి రైల్వే బడ్జెట్‌ను చట్టసభకు విడిగా సమర్పిస్తూ ఉన్నారు. ఇక రైల్వే కేటాయింపులకు సంబంధించి 16 పద్దులుంటే వాటిని పార్లమెంటు పరిగణలోకి తీసుకొని విడిగా ఆమోదించాల్సి ఉంటది. సాధారణ ఆర్థిక వ్యవహారాల్లో భాగంగా రైల్వే కార్యకలాపాల్లో పౌర అంచనాలకు స్థిరంగా ఉంచటమే ఈ తీర్మానం ప్రధాన ఉద్దేశం. అయితే 2017-18 నుంచి బిబేక్ దేబ్రాయ్ కమిటీ సిఫార్సు మేరకు రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేశారు. ఎప్పుడు బిబేక్ దేబ్రాయ్ కమిటీ సిఫార్సు మేరకు రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేశారు. ఏ కమిటీ అనంటే బిబేక్ దేబ్రాయ్ కమిటీ అని చెప్పొచ్చు. అట్లాగే ఏ సంవత్సరం అంటే 2017-18 సంవత్సరం అని చెప్పొచ్చు. ఎక్కడ అంటే మనకు రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయడం జరిగిందని చెప్పి దీనికి సంబంధించి కూడా తీసుకోవచ్చు. రైల్వే కంపెనీలకు సంబంధించి భారతదేశంలో మొదట ఆంగ్లేయుల యాజమాన్యంలోని ప్రైవేట్ కంపెనీలు రైళ్లను నడిపాయి. 1849లో వచ్చేసి గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే కంపెనీ ఏర్పాటైంది. ఆ తర్వాత కోల్కతా అండ్ సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ ఏర్పాటవ్వడం జరిగింది. 1868లో నష్టాలు భరించలేక అది తన ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనపరిచింది. ఆ విధంగా ప్రభుత్వ యాజమాన్యంలోని మొదటి రైల్వే సంస్థగా ఇది మారడం జరిగింది. రైలు మార్గాలకు, స్టేషన్లకు కావలసినటువంటి భూమిని ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది.
మూలధనంపై కనీస ప్రతిఫలానికి హామీ కూడా ఇచ్చింది. 1882 నాటికి దాదాపు 75 రైల్వే కంపెనీలు పనిచేసేవి. అందులో కొన్నింటికి స్వదేశీ సంస్థానాలు నడిపేవి. అట్లాగే 1889లో నిజాం రైల్వేను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1901లో థామస్ రాబర్ట్ సన్ కమిటీ సిఫార్సుల ప్రకారంగా రైల్వే బోర్డు అనేది ఏర్పాటవ్వడం జరిగింది. ఇక 1920లో అక్వర్త్ కమిటీ సిఫార్సుల మేరకు 1925లో మొదటిసారి రైల్వే కంపెనీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లాగే క్రమంగా అన్ని కంపెనీలను హస్తగతం చేసుకుంది. 1950లో రాజుల సంస్థానాలు నడుపుతున్నటువంటి రైల్వేలను కూడా ఇది స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఏక ఏకస్వామ్య సంస్థగా భారతీయ రైల్వే అనేది నడుస్తూ ఉంది. ఇక ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్కు సంబంధించి ఒక్కసారి చూస్తే ఐఆర్సిటిసి ఇది భారత రైల్వే అనుబంధ సంస్థ. ఇది భారత రైల్వే అనుబంధ సంస్థ. 1999 సెప్టెంబర్ 27న ఇది ప్రారంభం అవడం జరిగింది. ప్రధాన కార్యాలయం వచ్చేసి దీనిది న్యూఢిల్లీలో ఉంటుంది. ఆన్లైన్లో టికెట్ల జారీ, రిజర్వేషన్, రద్దు చేసుకోవడం, రైలు వేళలు, కదలికలను తెలుసుకోవడం లాంటి సేవలను ప్రధానంగా అందిస్తోంది. ఇప్పుడు మనము ఐఆర్సిటిసి అని చెప్పి దీని నుంచే టికెట్లు బుక్ చేసుకోవడము, ఏ రైలు ఎక్కడుంది, ఏ టైంకి ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, ఎక్కడుంది అనేది అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటాం కదా. ఏ టైంకి ఉంది, రిజర్వేషన్కి సంబంధించి ఇట్లా ఆన్లైన్లో చూస్తాం కదా, టికెట్ల జారీ ఇట్లాంటివన్నీ. ఇదంతా కూడా ఐఆర్సిటిసి ఆన్లైన్లో జరుగుతూ ఉంటాయి. మనం తత్కాల్ కూడా 24 hours బిఫోర్ బుక్ చేసుకుంటాం కదా, అది ఇట్లా దీని ద్వారా ఈ వెబ్సైట్ ద్వారానే అన్నట్టు. ఇక రైల్వే స్టేషన్లలో ఈ సంస్థ రెస్టారెంట్లు, వసతి గదులు నిర్వహిస్తుంది. రైళ్లలో భోజనం, తినుబండారాల సౌకర్యం కల్పించడంతో పాటు పర్యాటక ప్యాకేజీలను కూడా ఇది అందుబాటులో ఉంచుతుంది. ఇక టికెట్ల విధానం ఒక్కసారి చూస్తే భారత రైల్వేల్లో నిత్యం సీటు, బెర్త్ రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే వారే ఎక్కువగా ఉంటారు. పెద్ద రైల్వే స్టేషన్ల వద్ద కంప్యూటర్ ద్వారా అన్రిజర్వ్ టికెట్లను ముందస్తుగా తీసుకునే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక ఐఎస్ఓ సర్టిఫికేట్ మొత్తం 13 భారతీయ రైళ్లకు ఐఎస్ఓ సర్టిఫికేట్ అనేది లభించింది. ఇక లగ్జరీ రైళ్లు ప్యాలెస్ ఆన్ వీల్స్ 1982లో, ఇక దక్కన్ ఒడిస్సీ 2007లో, ది గోల్డెన్ చారియట్ 2008లో, రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ 2009లో, మహా పరినివాస్ ఎక్స్ప్రెస్ 2007లో, మహారాజా ఎక్స్ప్రెస్ 2010లో, ఇవన్నీ కూడా ఈ సంవత్సరాలలో ఈ ట్రైన్లు అనేది లగ్జరీ రైళ్లు ప్రారంభం అనేది జరిగింది. ఇక అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లు వాటి గురించి ఒక్కసారి వాటి పేర్లు తెలుసుకుంటే తేజస్ ఎక్స్ప్రెస్, గతిమాన్ ఎక్స్ప్రెస్, శతాబ్ది ఎక్స్ప్రెస్. మనకు చాలా మందికి కూడా శతాబ్ది ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస్, దురంతో ఎక్స్ప్రెస్, ఇప్పుడు కొత్తగా వందే భారత్ ఎక్స్ప్రెస్, వీటి వరకు తెలుసు. కొంచెం కొన్ని మేజర్గా ఉన్నటువంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పేర్లు ఉంటాం, కానీ మనకు తెలియని ఒక 2-3 అట్లాంటివి ఉన్నాయి. తేజస్ ఎక్స్ప్రెస్ అంటే వినుంటారు చాలా మంది కూడా, కానీ మేజర్గా ఉన్నటువంటి అన్నట్టు అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లు అన్నట్టు దేశంలో తేజస్ ఎక్స్ప్రెస్, గతిమాన్ ఎక్స్ప్రెస్, శతాబ్ది ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస్, దురంతో ఎక్స్ప్రెస్, హర్సఫర్ ఎక్స్ప్రెస్, ఉదయ్ ఎక్స్ప్రెస్, యువ ఎక్స్ప్రెస్, జనశతాబ్ది ఎక్స్ప్రెస్, కవిగురు ఎక్స్ప్రెస్, వివేక్ ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్. సో ఇవన్నీ కూడా వేగంగా నడిచేటటువంటి ట్రైన్లు అన్నట్టు, అత్యంత వేగంగా నడిచే ట్రైన్లు. వందే భారత్ ఎక్స్ప్రెస్ కు సంబంధించి చూస్తే 2019 ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ నుంచి వారణాసి మధ్య తొలి వందే భారత్ రైలు ప్రారంభమైంది. ఇక ఈ తరహా రైళ్లు నేడు దేశవ్యాప్తంగా 35 నడుస్తూ ఉన్నాయి. వందే భారత్ రైళ్లు సన్నాహక పరీక్షల్లో గంటకు 180 కిలోమీటర్ల వరకు వెళ్ళినప్పటికీ ప్రయాణంలో అనుమతించిన గరిష్ట వేగం గంటకు 160 వరకే ఉందన్నట్టు. సో ఒక్కసారి రైల్వే జోన్లు, ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి అనేది ఒక్కసారి చూద్దాం. మొత్తం 17 జోన్లు ఉన్నాయి కదా, దానికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ముంబైలో వచ్చేసి సెంట్రల్ రైల్వే జోన్ ఉంది, కోల్కతాలో వచ్చేసి తూర్పు రైల్వే జోన్ ఉంది, భువనేశ్వర్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్, హజీపూర్లో తూర్పు మధ్య రైల్వే జోన్, న్యూఢిల్లీలో వచ్చేసి ఉత్తర రైల్వే జోన్, అట్లాగే ప్రయాగ్రాజ్లో ఉత్తర మధ్య రైల్వే జోన్, గోరఖ్పూర్లో వచ్చేసి ఈశాన్య రైల్వే జోన్, అట్లాగే మలిగావ్ గోహతిలో వచ్చేసి ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్, ఇక జైపూర్లో వచ్చేసి వాయవ్య నార్త్ వెస్టర్న్ రైల్వే జోన్, చెన్నైలో వచ్చేసి దక్షిణ రైల్వే జోన్, సికింద్రాబాద్లో వచ్చేసి దక్షిణ మధ్య రైల్వే జోన్, కోల్కతాలో వచ్చేసి ఆగ్నేయ సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్, బిలాస్పూర్లో వచ్చేసి ఆగ్నేయ మధ్య సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్, హుబ్లీలో వచ్చేసి నైరుతి రైల్వే జోన్, అట్లాగే ముంబైలో వచ్చేసి పశ్చిమ రైల్వే జోన్, జబల్పూర్లో వచ్చేసి పశ్చిమ మధ్య రైల్వే జోన్, కోల్కతా వచ్చేసి కోల్కతా మెట్రో రైల్వే జోన్. ఇది 2010లో ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇవి ఓవరాల్గా 17
రైల్వే జోన్‌లు వాటి ప్రధాన కార్యాలయాలండి. ఇది ఇండియన్ ఎకానమీలో మనకు రైల్వే రవాణా వ్యవస్థకు సంబంధించి అడిగేటటువంటి క్వెషన్స్ ఉంటాయి. ఎస్సే రైటింగ్స్ ఉంటాయి. వాటికి సంబంధించి ఏ ట్రైన్‌లు ఎంత స్పీడ్ అవుతాయి? అట్లాగే మనకు టికెట్‌లను ఆన్‌లైన్‌లో అందించేటటువంటి సంస్థ ఏంటి? ఏ ఏ సంస్థలు మొదట్లో ఇట్లా ప్రభుత్వంలో ఎప్పుడు విలీనమైంది? మొదటగా ఆంగ్లేయులు, అట్లాగే బ్రిటిష్ కాలం, ఆ తర్వాత భారత రైల్వే వ్యవస్థ ఇట్లా ప్రతీది కూడా దానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి వందే భారత్ ట్రైన్ వరకు మొత్తం వివరాలు దానికి సంబంధించి క్లుప్తంగా చదువుకొనుంటే దీనికి సంబంధించినటువంటి క్వెషన్‌లు గాని, ఎస్సే రైటింగ్ ఏది అడిగినా కూడా మీరు చేయడానికి ఈజీగా ఉంటది.